శ్రీమాత్రే నమః. శ్రీ త్రిపుర సుందరి వేద పాదస్తవం. శంకరాచార్యుల వారు ఈ త్రిపుర సుందరి వేద పాదస్తవంలో ప్రతి పాదంలోనూ ఎక్కడో అక్కడ ఒక వేద మంత్రాన్ని జోడించారనమాట. అందుకనే వేద పాదస్తవం. ఏదో ఒక పాదంలో ఉంది, 2 పాదాలుగా ఉండొచ్చు, 4 పాదాలుగా ఉండొచ్చు శ్లోకము. అందుకని వేద పాదస్తవం అని చెప్పారు. మహా అద్భుతంగా ఉంటుంది ఇది. అది దాని శక్తి, దాని ఫలితము అంతే కాదండి. ఫలితం కోసమే మనం కాదు, అమ్మవారి యొక్క పాదార విందలని చేరుకోవాలి, అమ్మవారితోటి మన ముక్తిని మోక్షాన్ని పొందాలంటే మాత్రం ఇటువంటివి శంకరాచార్యుల వారి రచనలు అనేకములున్నాయి. మన ధ్యేయమల్లా ఒక్కటే, ఏమిటంటే ఆది శంకరాచార్యులు వారు రచించిన మొత్తం స్తోత్రాలన్నీ కూడా ప్రచారం చేయడం కోసం మనకి సాధ్యమైనంత వరకు కూడా ఈ వేదపాదస్తవాన్ని అందరూ నేర్చుకుని దాన్ని కూడా సౌందర్య లహరిలాగా, శివానంద లహరిలాగా కూడా పారాయణ చేయాలని మా ఉద్దేశము. జగద్గురువుల అనుగ్రహంతో ఇవాళ మీకు మొదలు పెడుతున్నాను త్రిపుర సుందరి వేదపాదస్తవం. వేదపాదస్తవం వక్ష్యే దేవాదేవ్యాః ప్రియచికీర్షయా. వేదాపాదస్తవం వక్ష్యే దేవ్యాః ప్రియచికీర్షయా. యథా మతిమతిం దేవస్తన్నోదంతిః ప్రచోదయాతు. యదా మతిమతిం దేవస్తన్నో దంతిః ప్రచోదయాత్. పరయగు దేవి అనుగ్రహమును సంపాదించుకొనవలనని కోరికతో ఆ మతిని అనుసరించి వేదపాదస్తవాన్ని, అంటే ప్రతి శ్లోకములోనూ 4వ పాదములో వేదవాక్యముతో పూరించుచున్నాడు ఈ శంకరుడు అని చెప్పాడు. చెప్పబోయినటువంటి దానికి గజాననుడైన దేవుడు ఆ బుద్ధిని నా విషయమున ప్రేరేపించుగాక అని చెప్పి ఆ గజాననుని వేడుకుంటున్నాడు ఈ శంకరము. అకించిత్ కర్మభ్యః ప్రత్యాహృత్య కృపావశాతు. అకించిత్ కర్మభ్యః ప్రత్యాహృత్య కృపావశాత్. సుబ్రహ్మణ్యసుతావస్యాం తన్నః షణ్ముఖ ప్రచోదయాతు. సుబ్రహ్మణ్యః సుతా వస్యాం తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. 6 ముఖములు గల సుబ్రహ్మణ్య దేవుడు కొంచెమును ప్రయోజనము లేని పనుల నుండి ఆ బుద్ధిని దయతో మరల్చి ఈ స్తోత్రమునందు ప్రేరేపించుగాక. అంటే సుబ్రహ్మణ్య స్వాముడు మహాశక్తి సంపన్నుడు. అటువంటి శక్తి సంపన్నుడైన సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే, నేను చేయబోయే ఈ స్తోత్రాల నుండి నాకు బుద్ధినిచ్చి నన్ను అనుగ్రహించుగాక అని అర్థం. అకారాదిక్షకారాంత వర్ణావయవశాలిని. అకారాదిక్షకారంత వర్ణావయవశాలిని. వీణా పుస్తక హస్తావ్యాతు ప్రణో దేవి సరస్వతి. వీణా పుస్తక హస్తవ్యాత్ ప్రణో దేవి సరస్వతి. ఆ మొదలుకునే వరకు కూడా అక్షరములనని అవయములు కలిగిన వీణా పుస్తక పాణి సరస్వతి మమ్మెక్కువగా పాలించుగాక. అన్ని అమ్మ స్వరూపాలు ఈ అక్షరాలన్నీ కూడా. అటువంటి మొదలుకొని ఏంటి, అకారాది మొదలుకొని క్షకారం మనకు కూడా అమ్మ యొక్క అవయవాలట. అటువంటి అవయవాలు కలిగిన ఆ వీణా పుస్తక పాణి ఉందా సరస్వతీదేవి, మమ్మల్ని చాలా అనుగ్రహించి పాలించుగాక అని అర్థం. యా వర్ణ పదవాక్యార్థ గద్య పద్యస్వరూపిణి. యా వర్ణ పదవాక్యార్థ గద్య పద్య స్వరూపిణి.
వాచి నర్తయతు క్షిప్రం మేధాం దేవీ సరస్వతీ. వాచి నర్తయతు క్షిప్రం మేధాం దేవీ సరస్వతి. అక్షరములు, మాటలు, వాక్యములు, అర్థములు, గద్యములు, పద్యములు స్వరూపముగా గల సరస్వతి, నా వాక్కునందు శీఘ్రముగా మేధాశక్తిని నర్తింపజేయుగాక. అంటే నా బుద్ధి యందు వెంట వెంటనే ఆ శ్లోకాలు ఏంటి, మాటలు ఏంటి, కథలేంటి అన్నీ కూడా స్ఫురింపజేయాలన్నమాట. అది ఎటువంటి స్ఫురింపజేస్తామంటే మాటలు కావాలమ్మా, వాక్యాలు కావాలి, అర్థములు కావాలి, గద్యములు కావాలి, పద్యములు కావాలి. ఇవన్నీ నీ స్వరూపాలు కదా. అందుకని శీఘ్రముగా ఏం చేస్తావంటే నాకు మేధస్సుని నర్తింపజేయి అంటే ఒక్క స్ఫురింపడమే కాదు, నర్తింపజేయాలి అట. అంటే ఆవిడ యొక్క నన్ను బుద్ధిలో ఉండి ఆవిడ మనకి పలుకు పలుకున పలికించమని ఆ మేధాశక్తి అయిన సరస్వతీదేవిని, మేధాదేవి అయిన సరస్వతీదేవిని వేడుచున్నాడు. ఉపాస్యమాన విప్రేంద్రైః సంధ్యానుచ త్రిష్వస్వపి. ఉపాస్యమానా విపేంద్రైః సంధ్యానుచ తిసృషవిపి. సద్యః ప్రసీద మే మాతః సంధ్యాదేవి సరస్వతీ. సద్యః ప్రసీద మే మాతః సంధ్యాదేవి సరస్వతి. మూడు సంధ్యల యందును అంటే త్రికాలయందులను బ్రాహ్మణోత్తములచే ఉపాసింపబడదానవు కదా. సంధ్యాది స్వరూపిణి అగు సరస్వతి తల్లి, నా వాక్కుకు శీఘ్రముగా ప్రసన్నమగుము. అంటే మూడు సంధ్యల అంటే కొంతమంది బ్రాహ్మణోత్తములు ఏం చేస్తారంటే త్రికాలంలోనూ సంధ్యావందనం ఆచరిస్తారు. ఆ త్రికాలంలోనూ సంధ్యావందనం ఆచరించే వారి బ్రాహ్మణోత్తములచే ఉపాసింపబడుతున్నావు కదా నీవు. అటువంటి ఉపాసింపబడే సంధ్యాదేవి కదా తల్లి, శీఘ్రముగా నాకు ప్రసన్నమగుము అని చెప్పి ఈ శ్లోకములో వేడుకుంటున్నాయి. మంద నిందలోలుప అహం స్వభావా. మందా నిందాలోలుపా అహం స్వభావా. ఏతత్ స్తోత్రం పూర్యతే కిం మయేతి. దేతత్ స్తోత్రం పూర్యతే కిం మయేతి. మాతే భీతి హేమతే త్వాదృశానా. మాతే భీతిర్హేమతే త్వాదృశానా. వేషనేత్రీరాధసా సూనృతానాం. ఏషా నేత్రీ రాజసా సూనృతానాం. ఓమతి, మందురాలను పరనిందలు మరిగిన దానను ఆ స్వభావము చేయిట్టి నీ స్తోత్రమును పూరింపకలనా అని భయపడకము. నీ వంటి వారి నేలుటకిదివో నూనృత వాగ్దేవిని ఆమెని ఆరాధిస్తున్నాను. సూనృత వాగ్దేవి ఆరాధిస్తున్నాను. నీ మందమతినని, తర్వాత పరనిందలకి మరిగిన దాన్నని, మంద స్వభావము కలిగిన వాడినని భయపడుతున్నావా అమ్మా? లేదు. కానీ నీ యొక్క అనురాగము, నీ దయ ఉంటే నాకు ఏమీ తక్కువ లేదు. ఎంతైనా సరే నిన్ను ఉపాసించి ఈ యొక్క శ్లోకాలను నేను పూరిస్తాను, నిన్నే ఆరాధిస్తాను. తరంగ భృకుటీ కోటి భంగ్యా తర్జయతే జరాం. తరంగ భృకుటీ కోటి భంగ్యా తర్జయతే జరాం. సుధామాయయా శుభ్రాయ సింధూనాం పతయే నమః. సుధామయాయా శుభ్రాయ సింధూనాం పతయే నమః. కోట్ల కొలది తరంగముల నెడు భ్రుకుటములచే కనుబొమ్మల చేత
ముసలితనమును బెదిరించినట్లున్న సాగర చక్రవర్తి శుభ్రమైన సుధా సింధువునకు నమస్కారము. అంటే సుధా సింధువు అంటే అమృత సారము, అమృత సింధువు అన్నమాట. అమృతం అనే సముద్రంలో అటు సముద్రమైనటువంటివి నీకు నమస్కరిస్తున్నాను. నాకేమీ భయం లేదు తల్లి, నీ పాద పద్మాలు నమ్ముకొని ఉన్నాను కదా. తస్య మధ్యే మణిద్వీపః కల్పకా రామపోషితః. తస్య మధ్యే మణిద్వీపః కల్పకారామభూషితః. అస్తు మే లలితావాసః స్వస్తిదా భయంకరః. అస్తు మే లలితావాసః స్వస్తిదా అభయంకరః. ఆ అమృతం సాగర మధ్య భాగాన్న కల్పవృక్షముల వనములచే సంకల్పితమైన మణిద్వీపమును లలితా నివాసము. ఆ మణిద్వీపమయ్యే భయములను పోగొట్టి నాకు సర్వశుభములు వసంగుగాక. ఆ మణిద్వీపవలని అయిన అమ్మవారు కదంబ వనవాసములో ఉన్న ఆ అమృత సాగరములో ఉన్నటువంటి ఆ అమ్మ నాకు సర్వశుభాలను వసంగుగాక అర్థం. కదంబ మంజరీ నిర్య వారుణీ పారణోన్మదైః. కదంబమంజరీ నిర్యద్ వారుణీ పారణోన్మదైః. గిరేఫైర్వర్ణనీయాయ వనానాం పతయే నమః. ద్విరేపైర్వర్ణనీయాయ వనానాం పతయే నమః. కదంబ పుష్పగుచ్చముల నుండి పొడమిన మధ్యమును ద్రావిన తుమ్మెదల చేత నొప్పుచున్న వనపతికి నమస్కరిస్తున్నాను. కదంబ పుష్పాలు ఎంత అందంగా ఉంటాయి, అంతటి సువాసన కలిగి ఉంటాయి. అటువంటి పుష్పగుచ్చములు ఎంత చక్కగా ఉంటాయి. అందులో మద్యాన్ని త్రావిన తుమ్మెదలు ఎలా ఒప్పుతూ ఉంటాయి. అట్లా ఉన్న నీకు వనపతికి, నువ్వు వనవాస నివాసినివి కదా, అందుకని నీకు నమస్కరిస్తున్నాను. తత్ర తత్ర వప్రావలీలీలా గగనోల్లంఘి గోపురం. తత్ర వప్రావలీలీలా గగనోల్లంఘి గోపురం. మాతః కుతూహలం దద్యాత్ సంహార్యం నగరం తవా. మాతః కౌతూహలం దద్యాత్ సంగహార్యం నగరం తవ. ఆ కదంబ వాటికలో ప్రాకార పంక్తుల విలాసములచే ఆకాశమును దాటుచున్న గోపురము కల నీ నగరము అమ్మా, పరమ మనోహరమైన నీ నగరము, ఈ నీ శ్రీనగరము మా కుతూహలమును నశింపజేయుగాక. అంటే మాకు ఎటువంటి కోరికలైనా ఉంటే ఆ కోరికలన్నీ కూడా నశింపజేయుగాక అని అర్థము. శ్రీమాత్రే నమః.